నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎక్కడ సుఖంగా ఉంటారో అనే ఆందోళనతో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఇప్పటికే వచ్చేసింది, అమల్లోకి వచ్చేసింది. దీని మీద దీనికి ఈ విషయం తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఈ చట్టం మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో మీకు ఏదైనా ఆస్తి ఉంది అంటే అది ఇంకా మీది కాదు. మీకు స్థిరాస్తి ఏదో మీకు ఇల్లు ఉంది, లేకపోతే పొలం ఉంది. ఆ పొలము ఆ ఇల్లు మీది కాదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మరెవరిది? మీరు వెళ్ళి అయ్యా ఇది నా ఆస్తి అని చెప్పి ఆ రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నా ఆస్తికి ఆయన సర్టిఫికేట్ ఇవ్వటం ఏంటి అనుకుంటున్నారా? అదే ఈ చట్టం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నది ఇదే. దీని మీద ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఈ చట్టం మీద కోర్టుకు వెళ్ళారు. ఏపీ హైకోర్టులో ఈ భూ యాజమాన్య హక్కు చట్టం మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అసలు ఇది పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అంటే న్యాయవాదులు ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. న్యాయవాదులే మాట్లాడుతున్నారు ఇది అసలు రాజ్యాంగ విరుద్ధమైనది ఈ చట్టం, అందుకని ఈ చట్టాన్ని రద్దు చేయాలి, ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చట్టంగా ప్రకటించాలి అని చెప్పి బార్ అసోసియేషన్ కోరుతున్నది. ఇది ఇంకొకటి ఏంటి అంటే, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ వీటికి సంబంధించి కేంద్ర చట్టం ఉంటుంది. ఆ కేంద్ర చట్టానికి సమాంతర వ్యవస్థని తీసుకురావటం అనేది వీలు కాదు. అట ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేంద్ర చట్టాలకి సమాంతర చట్టం తీసుకొచ్చింది. పోనీ ఈ సమాంతర చట్టం కూడా ఏంటి అంటే, ప్రజల ఆస్తి హక్కుని కాలరాయటం. అంటే మీకు ఏదైనా ఏ ఆస్తి ఉన్నా కానీ అది వెళ్ళి ఆ అధికారికి చెప్పుకోవాలి. మీరు ఆ ఆస్తిని మీరేదో పిల్లాడి చదువుకో, లేకపోతే అమ్మాయి పెళ్ళికో, మీ ఇల్లునో మీ పొలాన్నో మీరు అమ్ముకోవాలనుకున్నారనుకోండి, ఆ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి మీకు. ఆఫీసర్ పర్మిషన్ ఇస్తే అప్పుడు మీరు అమ్ముకోవచ్చు. ఆ ఆఫీసర్ మీరు లేదు నేను పర్మిషన్ ఇవ్వను అన్నాడు అనుకోండి, మీరు అమ్ముకోవడానికి వీల్లేదు, మీరు అమ్ముకోలేరు, చెల్లదు. అది చట్టం. ఇదేం చట్టం అండి అనుకుంటున్నారా? అదే ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం అమలు జరుగుతున్నది. దీని మీద అసలు మామూలుగానే భూములు కానీ స్థిరాస్తుల మీద సంబంధించి ఏంటి అంటే, ఒక అంచనా 30 నుంచి 40% వరకే క్లియర్ టైటిల్స్ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా వారసత్వంగా వచ్చేవి, లేదు అన్నదమ్ముల మధ్య తగాదా వచ్చినప్పుడు డిస్ప్యూట్స్ వచ్చేవి, ఇటువంటివి ఉంటాయి. మిగిలిన ఆస్తులు అవి అంటే కోర్టుల్లో ఉంటాయి. అంటే న్యాయస్థానాల్లో వాళ్ళ హక్కుల కోసం కేసులు నడుస్తూ ఉంటాయి. ఆ వ్యాజ్యాల మీద కోర్టులు అన్ని డాక్యుమెంట్స్ చూసిన తర్వాత అన్నీ చూసి ఎవరికి చెందుతుంది ఏంటి అనేది తీర్పు చెప్తుంది. ఆ తీర్పును పెట్టుకొని వాళ్ళ హక్కుని క్లెయిమ్ చేసుకుంటారు. అట్లా కాదట. ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళాలంటే ఏదో డిస్ప్యూట్ వచ్చింది, ఏదో అన్నదమ్ముల ఇద్దరి మధ్య తగాదా వచ్చింది, డిస్ప్యూట్ వచ్చింది, మీరు కోర్టుకి వెళ్ళాలన్నా కానీ అధికారి పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా నాకు బలానా ఇల్లు ఉంది, ఈ ఇంటి మీద మనకి డిస్ప్యూట్ వచ్చింది, మేము కోర్టుకి వెళ్తామని ముందర ఆఫీసర్కి చెప్పాలి. ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ తీసుకొని అప్పుడు కోర్టుకి వెళ్ళాలి. అమ్ముకోవాలంటే కోర్టుకి వెళ్ళాలి, ఉంచుకోవాలంటే కోర్టుకి వెళ్ళాలి. మీకు తాతల తండ్రుల నుంచి ఏదైనా ఆస్తి సంక్రమించింది అనుకోండి,
మీకు తాత పేరు మీదో మీ తండ్రి పేరు మీదో ఏదో ఆస్తి ఉన్నది. ఆ ఆస్తి మీది కాదు. మీరు వెళ్ళి అయ్యా మా తాత సంపాదించింది ఇది అని మీరు ఆఫీసర్కి చెప్పుకొని అతని దగ్గర చేతులు కట్టుకొని నిలబడి అతని దగ్గర నుంచి పర్మిషన్ పత్రం తెచ్చుకుంటేనే ఆ ఆస్తి మీది. ఇది ఇంత అన్యాయమైన ఈ చట్టాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న న్యాయవాదులు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకి ఏంటి అంటే ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. అంటే ఈ చట్టం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అందరికీ అంత అవేర్నెస్ రాలే, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నది. అందుకనే పవర్ టీవీ వేదికగా ఇంత విడమరిచి చెప్తున్నాం. ఈ చట్టం గురించి, ఈ చట్టంలో ఉన్న విషయాలు ఏంటి, ఈ చట్టంలో ఉన్న విషయాలతోటి ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది ఏర్పడుతుంది అనే విషయాల్ని మొత్తం చర్చించుకుంటున్న విషయం ఎందుకు అంటే దీనికోసం. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆస్తి మనకి దక్కని పరిస్థితుల్లో మనం ఇంకేం చేయాలి? ఇదే ప్రశ్న చాలామందికి ఇదిగో ఉంది. రాబోయే రోజుల్లో ఇది చాలా గుదిబండలాగా మారే పరిస్థితి ఉంది. నీ ఆస్తిని నువ్వు అమ్ముకోలేవు, నీ ఆస్తిని నువ్వు అనుభవించలేవు, నీ ఆస్తి నీది కాదు. నువ్వు అమ్ముకోవాలి అంటే ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడేం చేయాలి? పోనీ ఆ ఆఫీసర్ ఎవడు? ఆఫీసరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో మంత్రో చెప్తే వచ్చినోడు అయి ఉంటాడు. వాడు నీకెందుకు పర్మిషన్ ఇస్తాడు? ముందర ఆ ఎమ్మెల్యేకి చెబుతాడు, ఆ ఎమ్మెల్యే వచ్చి కబ్జా పెట్టుకుంటాడు. లేదు ఓ 30 లక్షల రూపాయల ఆస్తి అనుకోండి, నాకు 20 లక్షలు ఇస్తాను, నాకు ఇచ్చేసే అంటాడు వాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న విషయం. ఇది అందువల్ల ఈ ఏపీ ల్యాండ్ అందువల్ల ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భూ యాజమాన్య హక్కు చట్టం మీద బార్ కౌన్సిల్ వాళ్ళు వ్యాజ్యం దాఖలు చేశారు. దీని మీద చూడాలి ఏం చేస్తుంది, న్యాయ వ్యవస్థ కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. మొత్తానికైతే ఈ నల్ల చట్టాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరమైతే ఉంది అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులందరూ కూడా కోరుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.